అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈ దినము యోబు గ్రంథము 17వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న అదోనాయ్, నీ సారూప్యతలోనికి నీ సారూప్యములో రూపింపబడిన మేము నిన్ను ధ్యానించటానికి, నీ నామమును హెచ్చించటానికి, నీ క్రియలను కొనియాడటానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ఈ దినము చదవబడుచున్న ధ్యానించబోచున్న ఆ గ్రంథము ద్వారా మా మనోనేత్రను బలపరిచి వెలిగించి బలపరిచి తండ్రి తగు రీతిగా నీ మార్గముల్లో నీతి న్యాయములు జరిగించడం వారిగా నిలవబెట్టమని ఈ మామలలో మా రక్షకుడి విమోచకుడు విశ్వ మెస్సే నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలలవలే ఆటంకాలే తరంగాలే లేచిన, అలలవలే ఆటంకాలే తరంగాలే లేచిన మెస్సయ్య చుక్కానై నడుపును నాయకుడై, మెస్సయ్య చుక్కానై నడుపును నాయకుడై, కాలమనే సగరంలో సాగే నావను నేను, పరలోక తీరం చేరే సాగిపోనావను నేను, కాలమనే సగరంలో సాగే నావను నేను, పరలోక తీరం చేరా సాగిపోనావను నేను. కన్నీరైనా రాని కష్టాలైనా కానీ, కన్నీరైనా రాని కష్టాలైనా కానీ, కృపమయుని కృప నాకు చాలు, కృపమయుని కృప నాకు చాలు. యోబు గ్రంథము 17వ అధ్యాయాన్ని యోబు ఈ విధముగా మాట్లాడుచూ ఉన్నాడు. నా ప్రాణము సమసిపోయినది, నా దినములు తీరిపోయిను, నా నిమిత్తము సమాధి సిద్ధముగా ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్దనే ఉన్నారు, నా యొద్దకు చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదాలు నా కన్నులు ఎదురుగా ఉన్నాయి. వారి హృదయములకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చరింపవు. తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చువాని పిల్లల కన్నులు క్షీణించును అని తెలియచేస్తున్నాడు. నా కనుదృష్టి దుఃఖము చేత నా అవయవాలన్నీ నీడవలే ఉన్నాయి. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుచున్నారు. నిర్దోషులు భక్తిహీనుడు స్థితిని చూచి కలవరపడుచు ఉన్నారు. అయితే నీతిమంతులు తమ మార్గము విడవక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. జ్ఞానవంతుడు ఒక్కడును లేడు, నాకు కనపడలేదు. వారి హృదయ వాంఛ భంగమైపోతుంది. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుదురు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే.
నా నిరీక్షణ ఎవనికి కనబడదు. ఈ మాటలన్నీ కూడా యోబు పలుకుతూ ఉన్నాడు. స్నేహితులు వచ్చారు కానీ నాకు ఆదరణకరమైన మాటలు మాట్లాడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నట్లుగా వారి మాటలు ఉన్నాయి అని అంటున్నారు. నా స్థితిని బట్టి నిరపరాధులు ఎవరైతే ఉన్నారో, నిర్దోషులు అయితే ఎవరైతే ఉన్నారో వారు కలవరపడుతూ ఉన్నారు. అయినప్పటికీ అనీతిమంతులుగా ఉన్న వారు వారి యొక్క మార్గము తొలగకుండా స్థిరంగా నడుస్తూ ఉంటారు అనే మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే మరి అన్యాయంగా ఉన్నారో, నీతిమంతమైన ప్రవర్తన కలిగి జీవించకుండా ఉన్నారో వారు దుష్టుల వారికి ఏమనంట, రాత్రి పగలనియు చీకటి కమ్ముటి వెలుగనియు వారు వాదిస్తారు అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి దినమున అలానే ఉన్నారు. వారికి కంటికి తోచినది, కంటికి కనపడినది, వారి హృదయానికి తోచినది చేస్తూ వెళ్తూ ఉన్నారు. మరి వారిని వెంబడించే వారే ఎక్కువగా ఉన్నారు. నీతిమంతులు, యోబు అంటున్నాడు, యథార్థవంతులు వారు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా వారి ప్రవర్తన, వారి మార్గము విడువరట. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ దినమున. ఆమేన్.